మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు జీవిత చక్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని జీవిత చక్రం మొత్తం 4 దశలలో ఉంటుంది. మొదటి దశ రెక్కల పురుగు దశ. రెక్కల పురుగు సుమారుగా 7 నుండి 21 రోజులు జీవిస్తుంది. ఈ కాలంలో ఒక ఆడపురుగు 800 నుండి 1500 వరకు గుడ్లను ఆకులపై గుంపులుగా పెట్టడం జరుగుతుంది. రెండవ దశ గుడ్డు దశ. గుడ్డు దశ 2 నుండి 4 రోజులు కొనసాగుతుంది. మూడవ దశ లార్వా లేదా గొంగలి పురుగు దశ. గుడ్ల నుండి బయటకు వచ్చిన తరువాత లార్వా దశ 14 నుండి 22 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలోనే ఈ పురుగు మొక్కజొన్న పంటకు నష్టం కలిగిస్తుంది. 4వ దశ ప్యూపా దశ లేదా నిద్రావస్థ దశ. లార్వా పూర్తిగా పెరిగిన తరువాత మట్టిలోకి వెళ్లి ప్యూపాగా మారుతుంది. ఈ ప్యూపా దశ 7 నుండి 13 రోజులు ఉంటుంది. ఈ ప్యూపా దశ నేలలో 2 నుండి 8 సెంటీమీటర్ల లోతు వరకు వెళ్తుంది. ఈ ప్యూపా దశ నుండి మరల రెక్కల పురుగులు బయటికి రావటం జరుగుతుంది. ఈ జీవిత చక్రం మొత్తం సుమారుగా 30 నుండి 45 రోజులు పడుతుంది. ఈ పురుగు ఉన్నటువంటి అన్ని దశలలో లార్వా దశ నేరుగా పంటకు నష్టం చేయడం జరుగుతుంది. వివిధ దశలలో ఆ పురుగును ఏ విధంగా నియంత్రణ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. రెక్కల పురుగు దశలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా రెక్కల పురుగు ఉధృతిని గమనించి వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తల్లి పురుగులను గుడ్లు పెట్టనీయకుండా ఆపుతుంది. ఈ విధంగా తల్లి పురుగు ద్వారా గుడ్డు రాకుండా కొంతవరకు నియంత్రణ చేయవచ్చు. గుడ్డు దశలో వేప నూనె 1500 ppm ను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే గుడ్డు దశలోనే ఈ పురుగును నివారించవచ్చును. లార్వా దశ పంటను నేరుగా నష్టపరిచేటువంటి దశ. లార్వాను గమనించిన వెంటనే క్లోరాంత్రానిలిప్రోల్ 18.5% SC అనేటువంటి మందును 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG అనేటువంటి మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొక్క సుడిలో పిచికారీ చేసి లార్వా దశను నిర్మూలించవచ్చును. అదేవిధంగా ప్యూపా దశను నిర్మూలించడం కూడా తెలుసుకుందాము. వేసవిలో లోతు దుక్కులు చేయమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. లోతు దుక్కు చేయటం వలన ఈ పురుగును నిర్మూలించడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు మొక్కజొన్నలో కత్తెర పురుగు జీవిత చక్రం.